నాకు ప్రియులారా, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో మీకు నా ప్రేమ వందనములు, శుభములు. దేవుని కృపచేత అన్ను దినము మనము దాటి వెళ్ళుచూ ఉన్నాము. ప్రభు యొక్క హస్తం అన్ను దినము మీతోనూ మీ కుటుంబముతోనూ మీ ఇంటి మీదికి చాపబడి ఉన్నది. మిమ్మలను తలంచునప్పుడెల్లా మిమ్మల్ని బట్టి నేను ప్రభువును స్తుతిస్తున్నాను. అన్ను దినము పరిశుద్ధాత్మునితో అనే ఈ క్లుప్త సందేశము చూచుటకు ఎంతో దాహముతో ప్రార్థిస్తున్నారు. మీ విశ్వాసం, మీ నిరీక్షణ ఖచ్చితముగా అద్భుతములను తెస్తుంది. అనుదినము ఉదయమే ప్రభువగు ఆత్మదేవుడు మనలను నడిపించుటకై ఆయన పనిచేసేటువంటి వాక్యమును పట్టుకొనండి. అది చాలా ముఖ్యం. ఈరోజు ప్రభు ఏం చెప్తున్నాడు నేను చదువుతున్నాను. యెషయా గ్రంథం 4వ అధ్యాయము 4వ వచనములో, సియోను కుమార్తెలకున్న కల్మషమును కడిగి వేసి తీర్పు తీర్చు ఆత్మ వలనను దహించు ఆత్మ వలనను, తీర్పు తీర్చు ఆత్మ, దహించు ఆత్మ, పరిశుద్ధాత్మ అభిషేకము. ప్రభు బిడ్డలారా, కొన్ని సందర్భాలలో దహిస్తుంది. దహించేటువంటిది సాధారణంగా మన తమిళనాడులో ఈ పామును మనము తరిమి తరిమి కొట్టి చంపాలి, దాన్ని అలాగే వదిలిపెట్టకూడదు, దానిని నిప్పులలో కాల్చాలి అన్నట్లు ఆ యొక్క సర్పం, ఆ ఘట సర్పము, అది ఒక సాతాను క్రియలను మనము తేలికగా విడిచిపెట్టకూడదు. అది మరలా తలెత్తకుండా కాల్చివేయాలి. ఈ దినాలలో దేవుని బిడ్డలారా, ప్రతి దినము ప్రభువుతో ఉంటే తప్ప మనం పరిశుద్ధముగా ముగించగలము. ప్రతి క్షణము ఆయన యొక్క సహాయం నీకు నాకు అవసరం. అలాగైతే ఈ శత్రువు నీతో నాతో పోరాడేటప్పుడు మనము ఎదిరించి నిలబడి ప్రార్థించుటకు మీలో ఒక అగ్ని మండుచూ ఉండాలి. ఆ అగ్ని ఏం చేస్తుంది? ఆ పరలోకపు అగ్ని ఏం చేస్తుంది? శత్రువు యొక్క క్రియలను కాల్చివేస్తుంది. దీనికి ఒక పేరు దహించు ఆత్మ. ఆమెన్. ఈ దినాలలో ఏ కార్యములు మీలో మిమ్మలను అణిచివేస్తున్నాయో పరిశుద్ధాత్ముడా మీ అగ్ని చేత కాలుస్తున్నాను. అన్ని చెప్పి అన్య భాషలు మాట్లాడి, ఆమెన్, మీరు ఇష్టపడని జన్మ స్వభావములను లయము చేయుటకు అప్పగించుకుంటున్నాను, మీకిష్టము లేని సంబంధములను కట్ చేస్తూ ఒప్పగించుకుంటున్నాను అని మీరు ప్రార్థించగా ఈ ఉదయకాలమే ప్రార్థించండి. ఇది పరిశుద్ధాత్మ ప్రేరణతో మాట్లాడుతున్నాను. ఆమెన్. అలాగే ప్రార్థించుదాం. పరిశుద్ధమైన మంచి తండ్రి, యెషయా 4వ అధ్యాయం 4వ వచనము ప్రకారం, ప్రభువా, సియోను కుమార్తెలకున్న కల్మషమును కడిగివేయువాడువు. సియోను కుమార్తెలంటే విశ్వాసులమైన మాకు సాదృశ్యమై ఉన్నది. సేవకులమైన మమ్ములను చూపిస్తుంది. కల్మషమును కడిగివేయుటకు ఇష్టపడే దేవుడు దహించు ఆత్మచేత దేవ ఈరోజు కడిగి మీ బిడ్డలను శుద్ధి చెయ్యండి. యేసు నామములో అంధకార క్రియలను లయము చేసి ప్రార్థిస్తున్నాం. ఇంటి వారందరి మీద మీ పరిశుద్ధ ప్రసన్నత ఉంచండి. మీ బిడ్డల యొక్క పాలెము చుట్టూ, ఇంటి చుట్టూ పరిశుద్ధాత్ముడు సంచరించండి. మేలు కృప వెంబడించాలి. మారని దైవ హస్తము తోడుగా ఉంచండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము, పరిశుద్ధమైన మంచి తండ్రి. ఆమెన్. ఆమెన్. మీరు బాగా ప్రార్థించారు. ధైర్యంగా ఉండండి. ప్రభువును స్తుతించండి. ముందుకు సాగిపోవుటకు పరిశుద్ధాత్ముడు సహాయం చేస్తాడు. మర్చిపోకుండా మీకు తెలిసిన వారికి అందరికీ షేర్ చేయండి. షేర్ చేసిన తర్వాత ఒక్క క్షణం వారిని తలంచి ప్రార్థించాలి. ప్రత్యేకముగా మీ యొక్క బంధువులు, స్నేహితులు, మిత్రులు, రక్త సంబంధికులు, విశ్వాసులు అందరికీ మీరు షేర్ చేస్తున్నారని నమ్ముతున్నాను. అంత మాత్రమే కాదు, హిందీ భాషలో మనము అనువాదము చేసి హిందీ భాష మాట్లాడేటువంటి ప్రజలు అనుదినము పరిశుద్ధాత్మ చేత నడిపింపబడాలన్న భారముతో ఈ పరిచర్య చేస్తున్నాము. మనము అందరము కూడి దేవుని రాజ్యాన్ని కట్టుదాం. సరేనా? ప్రభు నామం మహిమపరచబడుతుంది. మరలా ప్రభు చిత్తమైతే కలుసుకుందాం. గాడ్ బ్లెస్ యూ. దేవుని బిడ్డలారా, ఈ వర్తమానము మీకు మిక్కిలి ఆశీర్వాదకరముగా ఉందని మేము నమ్ముచున్నాము. ఇంకనూ మా వర్తమానములను విని ప్రభువులు ఆశీర్వదింపబడుటకు
జీసస్ మీట్స్ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. మరియు మా ప్రార్థన సహాయముకై మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9842528336 మరియు 7299546363. ఈమెయిల్ gpsrobinson@hotmail.com. ప్రభు మిమ్మును ఆశీర్వదించునుగాక.